మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ వీడియోని ప్రతి ఒక్కరు వినాల్సిన ముచ్చట. నిజంగా కూడా ప్రతి ఒక్కరు వినాలి. ఎక్కడ తప్పు చెప్పే ప్రయత్నం బరాబర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయనే ప్రయత్నం చేయదు. ఏడాదికి 2 పంటలు రైతులు అంటే ఏడాదికి 2 పంటలు వరిసేనే పండిస్తురంట. వరిసేను తప్ప ఇంకో దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపుతలేరంట. మరి ఒక్క వరిసేనుతో వెళ్తుందా? అన్ని రకాల కూరగాయలు కావాలి, అన్ని రకాల పండ్లు కావాలి, అన్ని రకాల పూలు కావాలి, అన్ని రకాల పప్పు దినుసులు కావాలి. వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతలేరు. ఏమైనా వరిసేనే వేస్తురంట. మరి ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ? ఏడాదికి 2 సార్లు వరి పంటలేనా? దేశంలో గణనీయంగా తగ్గుతున్న ఇతర ఆహార పంటలు, పప్పులు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు పంటలకు దిగుమతే గతి. బయటికి వెళ్ళి తెచ్చుకోవడమే లెక్క, లేక మన దగ్గర పంటలేమంట. ఇంకా ప్రత్యామ్నాయ పంటలకు బోనస్ ఇస్తే మేలు. హర్యానాలో ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తురంట. కర్ణాటకలో రాగులకు క్వింటల్కు 500 రూపాయలు ఇస్తురంట బోనసు. ఛత్తీస్గఢ్, ఒడిశాలో చిరుధాన్యాలు సేకరిస్తున్న ప్రభుత్వం. ఇప్పుడు చిన్న ముచ్చట చెప్తా నేను. ఏడనైనా కానీ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నో రకాల పంటలు పండించేదిలా. సద్ద చేనులు అయితేంది, జొన్న చేనులు అయితేంది, బొబ్బరి చేను అయితేంది, పెసర చేను అయితేంది, కందులు అయితేంది, లేకపోతే కూరగాయలు 12 రకాల కూరగాయలు అయితేంది. ఇవన్నీ ఊర్లలోనే పండేది. ఊర్లలో ఈ పంటలు పండితే వీటికెళ్ళి ఎక్కువ అయితే ఇక్కడ వాడుకున్నాక ఎక్కువ అయితే పట్టణంకాయ కొనబోయేది. ఇప్పుడు ఈ పంటలు ఎవరన్నా వేస్తురా? వేస్తే ఎంతవరకు వస్తుంది మన చేతికి చెప్పురి. దీనికి ముఖ్య కారణం ఇప్పటికి నేను 100 సార్లు చెప్పినా మళ్ళీ 101 సారి చెప్తున్నా. ఊర్లల్లో విచ్చలవిడిగా కోతులు ఎక్కువైపోయినాయి. ఎసవంటి పంట వేయి, ఓ కందిసేన వేసాం అనుకో, మంచిగా మనుషులు ఒలుచుకుంటాయి, లేకపోతే మొలిచినాడే పీకేస్తాయి. ఓ బొబ్బరి చేను లేదా, పెసర చేను లేదా, కంది చేను లేదా, లేకపోతే ఏది మన రాగులు లేవా, సజ్జలు లేవా, జొన్నలు లేవా, లేవా, అన్నీ మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి మనకు వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్న కేసీఆర్ అయినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా కోతుల పైన ఎన్నడన్నా మాట్లాడిరా చెప్పురి. ఈ కోతుల పుణ్యమా అంట తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అవుతుందిలా. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఇంట్లో ఏమన్నా గట్టినే ఏమైనా పప్పులు గిట్ట ఎండబెట్టుకుందామని ఇంట్లోకి పోయిస్తారు కదా మాయమైపోతాయి. కోతులు అంటే వాస్తవానికి ఊర్లలో సర్కారు చేస్తే ఊరికి ఒక్క కోతి వస్తే ఊరంతా పోయి చూస్తే పోయేది ఒక కోతిని. ఇవాళ మన ఇంటికే 100 కోతులు వస్తున్నాయి. బుడబుడ పిల్లలను ఖర్చుడే కాకుండా మన ఇంట్లలో ఏదైనా గట్టిన జామ చెట్టో మామిడి చెట్టో ఉంటే ఒక్క పింద ఇట్లా పడుతుందో లేదో ఎంబడే పీకేస్తూనే ఉంటాయి. జామకాయలకు 80 నుంచి 100 రూపాయలు పెట్టి కిలో జామకాయలు 100 రూపాయలు పెట్టి కొన్నోళ్ళు ఉండొచ్చునా? ఇదివరకు ఉత్తగా ఆలింటి కాడ వీళ్ళింటి కాడ తెంపుకొని తినేది. ఇవాళ మార్కెట్కి పోతే జామకాయల కాడికి పోసరికల 100 రూపాయలకు 1 కిలో. అవి కూడా మన రాష్ట్రానికి కావు, పక్క రాష్ట్రంకి వెళ్ళి తెప్పించుకున్నాయి. మన రాష్ట్రంలో అవి కావు. ఎందుకు? ఈ రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువ ఉంది. క్లియర్గా ఇచ్చింది. మళ్ళీ కోతల గురించి ఎక్కువసేపు చెప్తున్నా అంటే ఈ కొంతమందికి నచ్చదు, మళ్ళీ పాడైపోయినా వాళ్ళ మనోభావాలు పుసుక్కునే దెబ్బతింటాయి. నేను ఏమన్నా దెబ్బతింటుంటాయి వాళ్ళకి. మరి ఎందుకు తింటాయో ఏ కథ నాకు తెలియదు. కానీ మన రాష్ట్రానికి ఏమేం కావాలి, ఎంత కావాలి, ఎంత పంటలు పండుతున్నాయి అనేది క్లియర్గా ఇచ్చిండు. చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కువసేపు ఈయన ప్రయత్నం చేయండి. పంటలు పప్పు ధాన్యాలంట 12 లక్షల టన్నులు ఏమో మనకు అవసరం. మన తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల టన్నులు అవసరమైతే 6 లక్షల టన్నులు మాత్రం పండిస్తున్నాం మనం పప్పు ధాన్యాలు. ఇంకా 6 లక్షల టన్నులు కొనుక్కొచ్చుకుంటున్నాం. మళ్ళీ పోతే నూనె గింజలు 15.68 లక్షల టన్నులు కావాలి మనకు. మన దగ్గర వండేది ఎంత అంటే కేవలం 7 లక్షలు మాత్రమే వంతుంది. ఇంకా 8,68 టన్నుల నూనె గింజలు మనమే కొనుక్కొచ్చుకుంటున్నాం. మళ్ళీ పోతే ఉల్లిగడ్డ 6 లక్షల టన్నులు ఏమో ఏడాదికి మనకు అవసరం అంట. మనకు వచ్చేది ఎంత అంటే 3 లక్షల టన్నులు మాత్రమే పండుతుందంట పంట. తెలంగాణలో 3 లక్షల టన్నుల ఉల్లిగడ్డే పంట పండుతుందంటే ఇంకా 3 లక్షల టన్నులు ఉల్లిగడ్డ బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. ఆ తర్వాత పోతే కూరగాయలు 48.40 అంటే 48.40 టన్నులు ఏమో ఏడాదికి మనకు అవసరం. కూరగాయలు మన దగ్గర వండేది కేవలం 30.70 గంతవరకే పండుతున్నాయి. కావాల్సింది ఏంటంటే ఇంకా 17.70 టన్నుల కూరగాయలు మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని తినాలి. దాని తర్వాత పోతే ఆలుగడ్డ 10,20 టన్నులేమో మనకు కావాలి. మన దగ్గర వండేది ఎంత అంటే కేవలం 1.20 టన్నులే వంతుందంట. మనకు కావాల్సింది ఎంత ఇంకా అంటే దగ్గర 10 లక్షల టన్నుల ఆలుగడ్డ మనకు కావాలనంట. ఇంకా చూడు కథ ఏడుకెళ్ళి కొనుక్కొచ్చుకురావాలి ఇవన్నీ. అట్లనే పూలు 1 లక్ష టన్నులే మన దగ్గర వాస్తవానికి కావాలి.
కానీ మన దగ్గర వండేది ఎంతంటే 54,000 టన్నులు మాత్రమే మన దగ్గర వంతున్నాయి. 46,000 టన్నుల పూలు మనకు కావాలి తెలంగాణ రాష్ట్రానికి. పూల తోటలు ఉన్నాయి. ఇలా ఇదివరకు ఇక పట్టణం కాల గట్టి సైడ్ పోతే 4-5 దిక్కులకి పోతే పూల తోటలు లెస్స ఉండేది. ఇప్పుడు పూల తోటలు లేవు, ఏమీ లేవు. ఏమైనా బయటికి వెళ్ళి తేవాలి, లేకపోతే ప్లాస్టిక్ పూలైనా. ఇట్లా అన్ని రకాల అల్లం ముచ్చట కూడా చెప్తా చూడండి. అల్లం 70,000 టన్నులు కావాలంట మనకు. మన దగ్గర ఉన్నది ఎంత అంటే కేవలం 10,000 టన్నులే ఉందంట అల్లం. మనకు కావాల్సింది ఎంత? ఇంకా 60,000 టన్నుల అల్లం కావాలి. ఏలిగడ్డ 40,000 టన్నులేమో మొత్తానికి మనకు కావాలి. 470 టన్నులు మాత్రమే, కేవలం 470 టన్నుల మాత్రం అల్లమే మనం పండిస్తున్నాం. ఎలిగడ్డ కావాల్సింది ఎంత? 40,000 టన్నుల ఎలిగడ్డ కావాలంటే 470 టన్నులు మాత్రమే పండిస్తున్నాం. మనకు కావాల్సింది 39 టన్నుల ఎలిగడ్డ కావాలి. ఇక చూడండి మరి ఎడికెళ్ళి తెప్పియాలి ఇవన్నీ. కొత్తిమీర విషయానికి వస్తే 13 టన్నుల చిల్లరనంట మనకు పడుతుందంట. మన దగ్గర తయారయ్యేది ఏంటంటే కేవలం 300 టన్నుల కొత్తిమీరే. అంటే ఇంకెంత? 13 టన్నుల కొత్తిమీరని బయటికి వెళ్ళి తెప్పిస్తుంటాం. మనం మార్కెట్ పోగానే అమ్మ అక్క కొత్తిమీర ఫ్రెష్ అని అంటే ఫ్రెషే బిడ్డ, కొత్తది మా బాయికానే పండించుకొచ్చినాము, అదంతా హైబ్రిడ్దే. గిన్ని లక్షల టన్నులు మనకు కావాలి. మన దగ్గర మాత్రం పంటలు లేవు. ఎందుకు పంటలు లేవు అంటే రైతులు వేయలేక కాదు, రైతులకు ఆ పంట పండించలేక కాదు. ప్రభుత్వాలు అవగాహన కలిపియ్యి పండియవ్వాలని చెప్పారు. పంత వరి వండాలి, లేకుంటే లేదు. పంత వరి వండాలి, లేకుంటే లేదు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరు బావుల పంట ఏ బావి చుట్టూ తిరిగినా కానీ కనీసం 20 కోతులు ఉంటాయి. మరి ఏ పంటలు పంతాయి చెప్పురు? ఇక ఒక వరిసేను అయితే ఆ వరిసేను కూడా తీరగా ఒడ్లు మనం కోసే టైం వరకు వస్తారు కదా, ఆ వరిసేనులలో కూడా ఈడికాడికి అక్కడిక్కడ పొరలాడుతూ ఉంటాయి. మరి ఆ రైతు ఎట్ట బాగుపడాలి? కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ కోతుల పైన చర్చ పెట్టి అవసరమైతే క్యాబినెట్ కూడా పెట్టాలి. క్యాబినెట్లో కూడా చర్చ పెట్టాలి. మీరు కనుక ఇట్టనే లాపర్వ చేసిరనుకో, ఈ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా లాపర్వ చేస్తే జనాల కంటే ఎక్కువ కోతులు అవుతాయి. ఇంకో ముచ్చట చెప్పనా? కోతి సంవత్సరానికి 3-4 ఈతలు ఇంతది అంటుల్లా. 3 నెలలకు ఈతను 4 నెలలకు ఇంతదంట. ఒక కోతికి 3 కోతులే పెట్టుకుందాం సంవత్సరానికి. అట్లా కనీసం ఒక ఊరిలో ఒక 2,000 కోతులు ఉంటాయి. 2,000 కోతులు ఇంటూ ఒక 3 కోతులు వేసుకోరి. సరే 2,000 కోతులల్లా ఒక 1000 కోతులు మగవి పెట్టుకొని 1000 కోతులు ఆడి కోతులు కావచ్చు. అట్లా చూసుకున్నా కానీ ఇంకొక 3,000 కోతులు ఎక్కువ అవుతున్నట్టే కదా. గ్రామ పంచాయతీలల్లో కోతులు పట్టించే కార్యక్రమం చేస్తారు. ఒక్క కోతి పట్టాలంటే దగ్గర ఎంత అవుతుంది ఎరగనే ఖర్చు? 400 రూపాయలు తీసుకుంటే ఒక కోతిని పడుతుంది. ఆ కోతులు దొరకాలంటే పొద్దుదాకా తల్లాడి పెట్టినా కానీ 40-50 కోతుల కంటే ఎక్కువ పడతాయి. అవి మనిషి లెక్కనే అయిట్టుకున్నా తెలిపిండే. గీసొంటి రకాలుగా కోతులు మొత్తము ఊర్ల మీద ఇచ్చిపెట్టినాక మరి ఏడికెళ్ళి ఈ చిరుధాన్యాలు చేస్తారు, ఏడికెళ్ళి కూరగాయల పంటలు చేస్తారు. ఏమన్నా సిగ్గుండాలి మరి ఈ రాజకీయ నాయకులకు, గతంలోకైనా ఇప్పటికైనా. మరి పంటలు బయటికి వెళ్ళి కొనుక రాకుంటే మరి ఏడికెళ్ళి కొనుక్కొస్తారు చెప్పురి. ఇవాళ టమాటా బయట రాష్ట్రంకి వెళ్ళి తెప్పిస్తే ఆ టమాటా పాడైపోను, బంగిన ఉడకనే పుడతారు. ఏదైనా సరే ఏ కూరగాయలైనా కానీ ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన ఇళ్ళలోనే ఒక ఆనకాయ తీగ ఉండేది, ఓ బీరకాయ తీగ ఉండేది, ఓ చిక్కుడుకాయ తీగ ఉండేది. ఇట్లా 12 రకాల కూరగాయల తీగలు మన ఇళ్ళలో ఉంటే మనోళ్ళు ఇంకో కూరగాయలు ఇస్తే వాళ్ళ ఇంటి కాడికలు ఇంకోటి తెచ్చుకునేది. ఈ రకంగా అన్ని రకాల కూరగాయలు పండించుకొని బావుల కాడ కూడా పంటలు పండించుకుంటే చక్కదానంగా తినేది. ఇవాళ మొత్తం ఈ 1,000 టన్నులు 1,00,000 టన్నులు దాదాపుగా అంతా బయటికి వెళ్ళే కొనుకరావాలంటే మరి ఇక వేరే పంటలు ఏడికెళ్ళి వస్తాయి? ఈయనేమో ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ అంటే మరి ఏడికెళ్ళి వస్తాయి ఇక ప్రత్యామ్నాయ పంటలు చెప్పురి. వేస్తే వరేయాలి, లేకపోతే పత్తి వేయాలి. పత్తి ఏమో నల్ల రేగలలో వేస్తారు, ఎర్ర రేగల పత్తి పెద్దగా పండదు. మరి వీటి పైన అవగాహన ఎవరు కల్పించాలి? రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కల్పించాలి కదా. వాళ్ళకి మాకేమెక్కర ఈ పంటలు ఎవడో డబ్బు గలవాళ్ళు ఎవడో తెస్తాడు, పెడతాడు, తింటాం పాయ. రానున్న రోజులలో ఈ మాత్రం కూరగాయలు కూడా దొరకాయి. ఇక ఏడికెళ్ళి దొరుకుతాయి చెప్పురు. ఇక ఈ ముచ్చట చెప్తే కొంతమందికి ఏమంటే అమ్మ ఒకటే కోతల ముచ్చట తలిగిందేమో అనుకుంటారు. కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఊరికి 1000 పైనే ఉన్నాయి కోతులు. ఈ మధ్య కాలంలో కొంతమంది కోతలు పట్టిస్తూ ఏం చేశారంటే పలానూరులో పట్టించారు. ఆడేం చేస్తుండు, ఆ పక్క ఊరిలో ఇచ్చి పెడుతుండు. మళ్ళీ అట్ట తిరుగుతున్నాయి, మళ్ళీ ఈ మన ఊరికే వస్తున్నాయి. వీటిపైన బరాబరుగా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని ఆ కోతులని నివారించే ఉపాయం చేయాలి. వీటిని మీకు కథం చేయమని చెప్తలేము. నివారించి అడవులలో పంపించి, అడవులలో కూడా అవి కూడా పానాలే కదా, వాటికి కూడా కావాల్సిన ఆహారం ఓ పండ్ల చెట్లు పెట్టాలి. ఏ ఎడబెట్టినా గుట్టల చెట్ల పోయి సిలికేసర్ చెట్లు, కానుగ చెట్లు, లొటపీ చెట్లు, మాస్పత్రి చెట్లే పెడితే మరి అవి ఏం తిని బతకాలి? వాటికి అక్కడ ఆహారం లేదు కాబట్టి ఊర్ల మీద పడ్డది. ఊర్లలో కోతిని కొడతామంటే అమ్మో ఆంజనేయుల స్వామి కొట్టొద్దనండి. మరి అవి ఏమో ఆగం చేయబట్టే.
మరి ఎట్ట అవుతుంది చెప్పురీగా. ఇంకో సంగతి చెప్పనా, ఏడనన్న ఊర్లల్లో గట్టినే చచ్చిపోతే 3 దినాలకో పిట్టకేసేందుకు బువ్వ కొనబోతారా? పిట్టకేసే బువ్వ కూడా కోతులే ముడుతున్నాయి. మరి మీ ఊర్లో ఎట్ట ముడుతున్నాయి నాకైతే తెలియదు, కానీ నేను సాన తాగలాలో చూసిన పిట్టకేసే కాడ కూడా వచ్చే పిట్టల నెల కొట్టి కోతులే ముట్టే కాలం వచ్చింది. మరి కోతులు చికెన్ మటన్ తినొచ్చునా? అవి గాడి తప్పిపోయినాయి. అవిటి నివారించాలంటే అవిటి మీరు బరాబర్గా నివారిస్తే రేవంత్ రెడ్డి అయినా కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన చంద్రబాబు అయినా కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అయినా కావచ్చు, ఎవరైనా కానీ మీరు సంపూర్ణంగా రాష్ట్రాలలో ఉన్న కోతుల పైన చర్చ జరిపి వీటిని మొత్తం అడవులకు తరలిస్తే ఏమన్నా గిసోటి చిరుధాన్యాలు కావచ్చు, అన్ని రకాలై. ఒకప్పుడు ఊర్లల్లో సద్ద చేన్లు, జొన్న చేన్లు, బొబ్బరి చేన్లు, పెసర చేన్లు, రాగులు ఇలాంటి పంటలు ప్రతి బాయి కాడ పండించేది. ఆయన అగోసాగ దొరికేది. ఆయన దిన్నోళ్ళు హాయిగా బతికేరు. ఇవాళ నేను చెప్పిన పంటలు ఏ ఊరిలో పండిస్తారు చెప్పురి? ఎంతవరకు పండిస్తారు? ఎవరన్నా కట్టిన ధైర్యం చేస్తే ఒకరిద్దరు పంట పండిస్తురేమో, కానీ మరి మిగతా వాళ్ళందరూ పండిస్తురా? మరి అన్నీ బయటికి వెళ్ళి కొనుక్కు రావాలి. ప్రతిదీ బయట రాష్ట్రంకి వెళ్ళే ఒక ఆలుగడ్డనే, ఆలుగడ్డ క్లియర్గా ఇచ్చిగా ఈడ ఎక్కడ ఆలుగడ్డ ముచ్చట. మనకు 10 లక్షల టన్నుల ఆలుగడ్డ మనకు అంతే కావాల్సి వస్తే 1 లక్ష టన్నులే మనం పండిస్తున్నామంట. అంటే ఇంకా దగ్గర 9-10 లక్షల టన్నుల ఆలుగడ్డని బయటికి వెళ్ళి మనం కొనుక్కొచ్చుకోవాలి. అంటే మన దగ్గర ఏమైనా పంతే ఉరి వండాలి, లేకుంటే లేదు. మరి గిసపోయింది ఉన్నాక ఎటపాలైతే చెప్పురి. పేపర్లు ఇచ్చిడు ఆయన, ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ అంటే ఎక్కడ ఉంటాయి, ఏడ ఉంటాయి, గింతే సంగతులు మాకేం ఎక్కరా అని రాజకీయ నాయకులకు సొయ్యి తెచ్చుకొని కోతులను నివారించే ఉపాయం చేస్తే మీరు అన్నట్టు నేను చెప్పినట్టు ప్రతి ఒక్క పంట ఏ ఊరిలో అయితే ఉన్నారో ఆ ఊరిలో బరాబరుగా పండిస్తారు. రైతులకు పంటలు పండించే చేతగా కాదు, అవి పంతాయి. భూమిలో వేసిన ఇత్తనం ఇవ్వాలి కాబట్టి ఇక 4 రోజులకైనా మొలకెత్తుంది. కానీ మొలకెత్తింది మళ్ళీ కాయలు పండ్లు కాయాలంటే మరి ఉండాలి కదా చెట్టు. ఒక్కొక్క చెట్టు చేస్తే 3 తావులలో ఇడిచేస్తాయి, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. అందుకోసమనే దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం మొత్తంలో ఎక్కడెక్కడ కోతులు ఉన్నాయి ఈ అడవులలో పంపించే ఉపాయం చేస్తే ప్రత్యామ్నాయ పంటలు ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతూనే ఉంటాయి ప్రజలారా.